హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం వై సర్క్యూట్ బ్రేకర్స్ ఆర్ యూజ్డ్. ఇప్పుడు ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ప్రాపర్ సైజింగ్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది, సర్క్యూట్ బ్రేకర్ అనేది ఓవర్ సైజింగ్ అయితే, సర్క్యూట్ బ్రేకర్ అనేది అండర్ సైజింగ్ అయితే కండిషన్లో ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఓవర్ సైజింగ్ అనేది సర్క్యూట్ బ్రేకర్ అయిపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో నా దగ్గర ఒక ఈక్విప్మెంట్ ఉంది. ఆ ఈక్విప్మెంట్ 3 ఫేజ్ ఈక్విప్మెంట్. అది దాని యొక్క ఫుల్ లోడ్ కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 5 ఆంప్స్. సో దానికి మనం ప్రాపర్ సైజింగ్ అనేది వేయలేదన్నమాట. సో 32 యాంప్స్ వేసాం. 5 యాంప్స్కి 32 యాంప్స్ ఎంసీబీ వేసాం. సో ఈ ఎంసీబీ వేస్తే ఏం జరుగుతుంది, అక్కడ అబ్నార్మల్ కండిషన్ అంటే ఏదైనా ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు ఎంసీబీ ట్రిప్ అవ్వదు. సో ఎందుకంటే దాని యొక్క ప్రాపర్ రేటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి కరెక్ట్ కాదనమాట. ప్రాపర్ రేటింగ్ అనేది వేయలేదు. అక్కడ ఏం జరుగుతుంది, అబ్నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు ఎంసీబీ అనేది ట్రిప్ అవ్వదు. ఏదైనా మనం ఒక ప్రాపర్ సైజింగ్ అనేది మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో సర్క్యూట్ బ్రేకర్కి సేఫ్టీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ సేఫ్టీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనం ఈ సైజింగ్ అనేది వెయ్యాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎంసీబీ 32 యాంప్స్, ఇది 5 యాంప్స్. సో అబ్నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు ట్రిప్ అవ్వదు. ఈక్విప్మెంట్ అనేది కంపల్సరీగా ఫెయిల్యూర్ అవుద్ది. అలాగే అక్కడ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా. ఇదనమాట. అక్కడ సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు యూజ్ చేసామంటే అబ్నార్మల్ కండిషన్ వచ్చినప్పుడు బ్రేక్ చేయడానికి ఈ సర్క్యూట్ని మనం యూజ్ చేసాం. కానీ అది పనిచేయదు. ఎందుకంటే ఓవర్ సైజింగ్ అయిపోయింది. ఓకేనా. నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ఏదో వెళ్ళిపోద్ది, పర్లేదు. అబ్నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు ప్రాపర్ సైజింగ్ అనేది ఓవర్ సైజింగ్ అయినప్పుడు సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అవ్వదు. గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం 2 to 3 టైమ్స్, 4 to 5 టైమ్స్ స్టార్టింగ్ కరెంట్ అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే ఉపయోగపడదు అనమాట. ఓకేనా. ఇది రన్నింగ్ కండిషన్లో ఉపయోగపడదు. ఈ సర్క్యూట్ బ్రేకర్ ఎప్పుడు యూజ్ అవుద్ది, ఓవర్లోడ్ అయినప్పుడు, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. సో ఎంసీబీ అయితే ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగింది, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు లో కరెంట్లో ఉన్నప్పుడు ఇంటూ 2 times 3 times ఉంటుంది. సో ఇది 5 times ఎక్కువ వేసాం. సో అందుకోసం అని చెప్పేసి సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అవుద్ది, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అవుద్ది. ఇప్పుడు మనం అండర్ అంటే సర్క్యూట్ బ్రేకర్ సైజింగ్ అనేది అండర్ సైజింగ్కి వెళ్తే ఏం జరుగుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు 5 amps తీసుకుంటుంది ఒక ఎక్విప్మెంట్, ఒక మెషినరీ, ఒక ఎక్విప్మెంట్ అనుకోండి. సో ఇప్పుడు నేను 5 amps కంటే నేను 3 amps 2 amps ఎంసీబీ వేసాను. సో 2 amps ఎంసీబీ వేస్తే ఏం జరుగుతుంది, 2 amps ఎంసీబీ వేస్తే ఏం జరుగుతుందంటే నార్మల్ కండిషన్లో కూడా ఇది ట్రిప్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మన ఈక్విప్మెంట్ దీనికంటే తక్కువ వేసాం కాబట్టి. ఓకేనా. సో ఇందుకోసమనే మనం సేఫ్టీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఈ యొక్క సర్క్యూట్ బ్రేకర్ని సైజింగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఈ విధంగా మనం అండర్ సైజింగ్, ఓవర్ సైజింగ్లో ఈ విధంగా మనకి ఫాల్ట్స్ అనేవి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.